పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లోకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుంచి 38 వరకు. మీతో నేను చెప్పినదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము దేశించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి 2వ చెంపను కూడా చూపము. నీ పై బట్టను ఎత్తుకొని పోవాని నీ అంగీని కూడా తీసుకుపోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవాని తిరిగి అడుగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరెదరో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపుల సహితము అటుల చేయటలేదా? ఉపకారిక మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపుల సహితము అటుల చేయటలేదా? తిరిగి ఈగల వానికి రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులను అటుల పాపులకు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశపడకడు. అప్పుడు మీకు గొప్ప బహుమానం లభించును. మీరు సర్వోన్నతుడు దేవుని బిడ్డలగుదురు. ఎలైనా ఆయన కృతజ్ఞత లేని వానికి దుష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గురించి మీరు తీర్పు చేయకడు, మిమ్మును గురించి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసగడు, మీకును వసగబడును. కుదించి అదిమి పొర్లు పోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగును గాక. దేవుని చేత అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ఈ సామాన్య కాలపు 7వ ఆదివారానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు మనకి బోధిస్తున్నటువంటి అంశం ఏంటంటే, శత్రువులను ప్రేమించమంటున్నారు. వారి మీద ప్రేమ, దయ, కనికరము చూపమంటున్నారు. వారికి తీర్పు మీరు చెప్పవలదు, దానికి బదులుగా ప్రేమను, దయను, జాలిని, కరుణను చూపమని బోధిస్తూ ఉన్నాయి. మరి ఈనాటి సువిశేష పట్టణంలో ఈ విషయాలను విపులముగా వివరిస్తూ, అదే విధముగా ఈ పట్టణాన్ని మరింతగా మనం అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా విభజించినట్లయితే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. మొదటి భాగంలో లూకా సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుంచి 29 వరకు ఈ విధంగా ఉంది. మనలను ఎవరైనా అవమానపరిచినా, కించపరిచినా, దూషించినా, బాధ పెట్టినా, విమర్శించినా వారి మీద తిరగబడవద్దంటుంది. వారిని క్షమించాలంట. వారిని ప్రేమించమని బోధిస్తున్నారు. కోపము మరలా కోపమును పెంచుతుంది, కానీ అది ప్రేమను పెంచదు. కాబట్టి కోపముకు బదులుగా ప్రేమను అలవర్చుకోమని తెలియజేస్తూ, వ్యక్తులను గెలుచుకోమని ఈనాటి పట్టణము ద్వారా మొదటి భాగంలో తెలియజేస్తున్నారు. ఇక్కడ మనము ఆచరించవలసిన ధర్మం ఏంటంటే, ప్రతిధ్వని ధర్మాన్ని గుర్తు చేసుకోవాలి, ఆచరించాలి. లా ఆఫ్ ఈకో. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము ఇతరులకు ఏమి చేస్తామో అదే తిరిగి మనము పొందుతాం. మంచినైతే మంచిని, చెడునైతే చెడుని మాత్రమే మనం పొందుతాం. ఈనాటి సువిశేష పట్టణం కూడా చివరి వచనంలో మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతలో మీకును ఇవ్వబడు. మీరు మంచినిస్తే మంచిని పొందుతారు,
చెడునిస్తే చెడుని పొందుతారు. చాలా వరకు మనం ఏంటంటే మన యొక్క అనుదిన జీవితంలో మనము ఇతరులను ప్రేమించము, ఇతరులకు క్షమించము, ఇతరులకు సహాయపడం. కానీ ఇతరుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనం పొందాలనుకుంటాం. అది కొద్దిగా విడ్డూరంగా ఉంటుంది ఆలోచించడానికి కూడా. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది మొదటి భాగంలో ప్రభు అంటున్నారు మన అవమానించిన వారిని క్షమించమంటున్నాడు, మన ద్వేషించే వారిని క్షమించమంటున్నాడు. ఇంకా రెండవ భాగంలో చూస్తే లోకాసు సువార్త 6వ అధ్యాయము 29 నుంచి 30 వరకు చూస్తే ఈ వచనాల్లో ఇజ్రాయేలు ప్రజల యొక్క దుస్థితిని, వాళ్ళ యొక్క దౌర్భాగ్య స్థితిని గురించి తెలియజేస్తూ వారి మీద జాలి, ప్రేమ, కరుణను కలిగి ఉండమని తెలియజేస్తున్నాడు క్రీస్తు ప్రభు. ఇజ్రాయేలు ప్రజలు కడు బీదవారు, పేదవారు. రోమీయులు చాలా డబ్బున్న వట్టి ధనికులు సమాజంలో. అయితే ఈ పేద ప్రజలైనటువంటి ఇజ్రాయేలు తమ పై వస్త్రాలను తీసి రోమీయులకి ఇస్తేనే వారు భోజనం పెట్టేవారు. ఈ విధంగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రోమీయులు ఇజ్రాయేలు ప్రజల యొక్క బట్టలను బలవంతంగా లాక్కునేవారు. మరి అప్పుడు ఒక్కొక్కసారి వారికి కింద భాగంలో ఏం ఉండకలేకపోయినప్పటికీ కూడా చలికి తట్టుకునేవారు కాదు. ఒక్కొక్కసారి వారు అర్ధ నగ్నంగా కూడా కనిపించేవారు. మరి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మరి కనీసం వారి యొక్క నగ్న స్థితిని అయినా గుర్తించి వారి మీద కరుణను చూపాలని క్రీస్తు ప్రభు యొక్క ఆవేదన మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఈ రోమీల వలె కఠిన హృదయాన్ని కలిగి ఉండకుండా అప్పిచ్చిన వారి పట్ల అదే విధముగా కఠినముగా ప్రవర్తించకుండా ప్రేమతో మెలగాలని, వారిని దూషించరాదని, అదే విధముగా వారికి ఇవ్వవలసిన అప్పులు రాబట్టడానికి బలవంతం పెట్టకూడదని, అప్పిచ్చిన తర్వాత కూడా వడ్డీదారుని వలె ప్రవర్తించకూడదని ఈనాటి 2వ భాగంలో చెప్తూ ఉన్నారు. ఇక 3వ భాగంకి వచ్చినట్లయితే సువిశేషపట్నంలో లోకాసు సువార్త 6వ అధ్యాయం పవిత్ర వచనంలో 37 నుంచి 38 వరకు ఇక్కడ మనము ఇతరులకు తీర్పుని ఇవ్వకూడదు అంటున్నారు. దేవుడే న్యాయాధిపతి, ఆయనే మనకు తీర్పు ఇచ్చేవాడు. మనం ఎవరు ఇతరులకు తీర్పునివ్వడానికి? ఆయన సజ్జనుల పైన దుర్జనుల పైన ఒకే విధముగా వర్షాన్ని చూపిస్తాడు, ప్రేమను చూపిస్తాడు, సూర్యకాంతిని వారి మీద కూడా ఒకే విధముగా కురిపిస్తాడని ఈనాటి సువిశేషపట్నం వింటున్నాం. మరి ఈ 3 భాగాలు క్షుణ్ణంగా వివరించిన తర్వాత, గ్రహించిన తర్వాత మనకి ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, నా శత్రువు ఎవరు? నా శత్రువు ఎవరు? హూ ఇస్ మై ఎనిమీ? నన్ను ద్వేషించేవాడు నా శత్రువా? నన్ను శపించేవాడు నా శత్రువా? నన్ను బాధించేవాడు నా శత్రువా? నన్ను కొట్టువాడు నా శత్రువా? నన్ను అవమానించేవాడు నా శత్రువా? నన్ను దూషించేవాడు నా శత్రువా? నన్ను అసహించుకునేవాడు నా శత్రువా? నా కీడును కోరేవాడు నా శత్రువా? రోజు త్రాగి వచ్చి నా తల్లిను తోబుట్టువులు కొట్టే నా తండ్రి నా శత్రువా? రోజు నన్ను తిట్టే నా తల్లి నా శత్రువా? పనిచేసే ప్రాంగణంలో నా అధికారి నా శత్రువా? నాలో ఉండే కోపము, క్రోధము, అహము, గర్వము నా శత్రువులా? ఈ విధంగా చూసుకుంటే చాలా శత్రువులు మనలోనే ఉన్నాయి. మన చుట్టుపక్కల వైఫైలా తిరుగుతుంటాయి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి పై విధముగా బాధ పెట్టే వారిని ఏ విధముగా ప్రేమించాలి? నాలో ఉండే ఉడుకు రక్తం, నా మీద నాకు ఉండే గౌరవం, ప్రేమ నా శత్రువును ప్రేమించగలదా? శత్రువును ప్రేమించడం సాధ్యమా అనే ప్రశ్న మనం వేసుకుంటే, శత్రువును ప్రేమించాలంటే మనము ఇష్టపడే వ్యక్తులు మనకు ప్రేరణ ఇవ్వగలగాలి. మనకు ఒక ప్రేరణనిచ్చే వ్యక్తులు కొంతమంది ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. తోటి వారు కూడా ఈ విధంగా జీవించగలగాలి. ఉదాహరణకు మదర్ తెరేసా గారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆమె ఒక పెద్ద ధనవంతుని దగ్గరికి వెళ్ళి తాను చేస్తున్నటువంటి సేవను తనకు వివరిస్తూ, ఈ విధముగా పేద ప్రజలను ఆదుకుంటున్నాను, వారికి ఈ విధంగా సేవ చేస్తున్నాను, కాబట్టి వారి యొక్క అవసరాలు తీర్చడానికి మీరు ఏదైనా సహాయం చేస్తారా అని అడిగినప్పుడు ఆ ధనికుడు గాండ్రించి మదర్ తెరేసా గారి ముఖం మీద ఉమ్ము వేశాడట. ఆ ఉమ్మును తుడుచుకొని మనమైతే ఏం చేస్తాం? వెంటనే స్పందిస్తాం, రియాక్ట్ ఇమీడియట్లీ, వెంటనే కోపంతో రెచ్చిపోతాం. కానీ మదర్ తెరేసా గారు ఆ ఉమ్మును తుడుచుకొని ఇంకొక కొంగు చూపిస్తూ, ఇది నాకు, మరి నా బిడ్డలకు, నా పేద
బిడ్డలకు ఏది అని అడిగినప్పుడు ఆ యొక్క స్థితిని లేదా ఆ సంఘటనను గుర్తించినటువంటి ధనికుడు వెంటనే మారు మనసు పొంది తాను చేసినటువంటి తప్పును తెలుసుకొని ఎన్నో విధాలుగా మదర్ తెరేసా గారి యొక్క ఆశ్రమానికి అక్కడ ఉన్న పిల్లలకి సహాయం చేశాడంట. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితాలు కూడా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యే పరిస్థితులు చాలా ఉంటాయి. 1981వ సంవత్సరంలో మే 13వ తారీఖున టర్కీ దేశస్థుడైనటువంటి మహమ్మద్ ఆలీ ఎగ్గా అనే వ్యక్తి అప్పటి జగద్గురువులైనటువంటి 2వ జాన్ పాల్ పాపు గారిని తుపాకీతో కాల్చి చంపాలని ప్రయత్నం చేశాడు. అయితే గురి తప్పడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు పోపు గారు, జగద్గురువు గారు, తండ్రి గారు. చివరికి ఆ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన కోలుకున్న తర్వాత ముందుగా జైల్లో ఉన్నటువంటి ఈ మహమ్మద్ ఆలీ ఎగ్గాను కలిసి, నన్ను చంపాలని ప్రయత్నం చేసిన నీకు తక్కువ శిక్షను విధించాలని పోలీసులకు అధికారులకు నేను నా యొక్క మాటలు చెప్తాను, బతిమాలుతాను, వారిని వేడుకుంటాను అని చెప్పాడంట. మరి ఇంకొక సంఘటన మన దగ్గరలో జరిగిన ఇంకొక సంఘటన ఒరిస్సా రాష్ట్రంలో, పక్క రాష్ట్రం, క్రైస్తవ మత ప్రచారానికి వెళ్ళినటువంటి ఆస్ట్రేలియా దేశస్థుడు గ్రహం స్టెయిన్ మరియు తన యొక్క ఇద్దరి కుమారుల యొక్క పరిస్థితి ఏ విధంగా మారిందో మనందరికీ తెలుసు. అక్కడ రాధా సింగ్ అనే ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి దారుణముగా బహిరంగంగా కాల్చి చంపేశాడు. సర్వాన్ని కోల్పోయినటువంటి తన యొక్క భార్య ఈ విధంగా అంటుంది, నేను రాధా సింగ్ని క్షమిస్తున్నాను అని చెప్పగలిగింది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ వ్యక్తులందరూ కూడా మనలాంటి మనుషులే. ఈ సమాజంలో మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము, ఇప్పుడు మనలాగే వాళ్ళు కూడా బ్రతికిన వారే. శత్రువును ప్రేమించగలిగే శక్తిని దేవుని దగ్గర నుంచి పొందాలి. ఎందుకంటే ఆ యొక్క శత్రువులను ప్రేమించుటలో ఉన్నట్టు మాధుర్యాన్ని క్రీస్తు ప్రభు దగ్గర నుంచి వారందరూ కూడా పొందారు. దానిని తమ యొక్క అనుదిన జీవితంలో ప్రదర్శించగలిగారు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము కూడా మన యొక్క అనుదిన జీవితంలో శత్రువును ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఆయన అనేక విధాలుగా విమర్శించారు. ఆయన ముఖం మీద ఉమ్ము పూశారు, చెంప మీద కొట్టారు, వీటి చేత పొడిచారు, అవహేళన చేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, మేకులతో సిలువ వేశారు. ఈ విధంగా అనేక విధాలుగా బాధించినప్పుడు కూడా, శ్రమలకు గురి చేసినప్పుడు కూడా క్రీస్తు ప్రభు చివరగా తను చేస్తున్న ప్రార్థన తండ్రికి, తండ్రి నా దేవ, ఈ ప్రజలు ఏం చేయుచున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ప్రార్థన చేశారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క శిష్యురాలంటే సరిపోదు, క్రైస్తవులంటే సరిపోదు, మేము గుడికి వెళ్తున్నామంటే సరిపోదు. క్రీస్తు ప్రభు చేసినటువంటి పనులు కూడా మన యొక్క జీవితాల్లో చేసినప్పుడే దానికి అర్థం ఉంటుంది. ఖచ్చితంగా క్రీస్తు ప్రభువుకు సాధ్యం కాకపోతే మనందరూ కూడా చెప్పడు, మీరు కూడా ఈ విధంగా చేయాలని. తనకు సాధ్యమైంది కాబట్టి సాధ్యపడే విషయాలను మనకు కూడా బోధిస్తూ ఉంటారు, ఉపమానాల ద్వారా, ఉదాహరణల ద్వారా. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి శత్రువును ప్రేమించడానికి కావాల్సిన శక్తిని, యుక్తిని దివ్య పూజా బలిలో ఆ దేవాదేవుడు ప్రసాదించాలని ప్రార్థించుదాం.